ఒక హైదరాబాద్లో పెట్టాను తప్ప ఇంకెక్కడ పెట్టలేదు ఇప్పుడు దాకా. నా మొదటి జనసేన పార్టీ ఆఫీసు అనంతపురం నుంచే స్టార్ట్ చేస్తున్నాను. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. గెలుస్తానా ఓడిపోతానా నాకు తెలియదు, కానీ పోరాటం అయితే చేస్తాను. ప్రజల సమస్యలకి అండగా అయితే నిలబడతాను. ఓట్లు వేయండి, ఓట్లు వేయకపోండి, నా చిత్తశుద్ధి. నేను మీకు ఎప్పుడు అండగా ఉంటాను. మీరు నాకు అండగా ఉంటారో లేదో నాకు తెలియదు. నేను మటుకు మీకు ఎప్పుడు అండగా ఉంటాను. అందుకనే మన అనంతపురం సమస్యలో భాగంగా చాలా మంది నిపుణులతోటి జిల్లా సమగ్రాభివృద్ధి సంస్థ అనంతపురం జిల్లా ఈ వేదికతోటి నేను కలిసి పనిచేయడానికి ముందుకెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. వీరిలో శ్రీ దేశాయి రామిరెడ్డి గారు, బికే నారాయణ రెడ్డి గారు, జంగటి అమర్నాథ్, పూల వెంకటరమణ, వికే సుధీర్ రెడ్డి, పాణ్యం సుబ్రహ్మణ్యం ఇలాంటి పెద్దలు అనంతపురం జిల్లా కోసం కన్నీరు కార్చే పెద్దలు వీళ్ళు. వారి కన్నీరు చూశాను. ఆ ఇరిగేషన్ ఇంజనీర్ పడ్డ తపన చూశాను. ఎక్కడెక్కడికో నీళ్లున్నాయి, నదులు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, కానీ మా పంటలు తడుపుకోవడానికి నీళ్లు లేవు. ఇక్కడ బళ్ళారెడ్డి వెళ్ళిపోయింది కర్ణాటకకి. ఆ రోజు నుంచి మాకు శాపం. ఇప్పుడు ఒక ప్రకృతి శాపం ఉంది, మా రాజకీయ నాయకుల శాపం కూడా ఉంది. మా రాష్ట్రంలో మా ప్రాంతంలో పుట్టి మాకు నిలబడలేని రాజకీయ నాయకులు ఉన్నారు. నేను దీనికోసం వాళ్ళకి ఒకటే చెప్పాను, మన అనంతపురం జిల్లా కరువు దేశ యావత్తు తెలిసేలాగా మీరందరూ సహకారం ఇస్తే మీ అందరూ వస్తానంటే జనసేన పార్టీ నేతృత్వంలో నేను మన కరువుని, మన సమస్యల్ని మన దేశ రాజధాని ఢిల్లీ దాకా నేను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నేను దానికి అనుకోవడానికి కొన్ని స్పెషల్ రైల్స్ వేసి మనం ఎంత బాధపడుతున్నాం, ఎంత కరువు కొరల్లో చిక్కుకుపోతున్నాం. ఆడపడుచులు మానాలు అమ్ముకుంటున్నారు. ఆ విషయం కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలుసా? కరువు వల్ల. నేను బెంగళూరు వెళ్ళినప్పుడల్లా అనంతపురం వలస కూలీలు చూస్తాను. ఇక్కడ భూమి ఉండి కేవలం నీరు లేక కరువులతో వెళ్ళిపోయి రకరకాల వృత్తుల్లో ఆత్మగౌరవం చంపుకొని బతుకుతా ఉన్నారు. వాళ్ళ ఆడవారి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అవి కూడా చెప్పారు నాకు. ఇవన్నీ కేవలం మా రక్షణ, మా అనంతపురం నుంచి మేము రావటం వల్ల మేము వల్నరబుల్ అయిపోయాం. మాకు రక్షించే వాళ్ళు ఎవరు లేరు అంటే నేను వాళ్ళకి, నాకు నిజంగా అంత శక్తి ఉండుంటే ఈ కరువు కోసం ఏదైనా చేశామని. కానీ ఈ అనంతపురం కరువు గురించి నేను కొంతమంది రైతాంగ నిపుణులతో మాట్లాడాను. దాంట్లో ముఖ్యంగా స్వరాజ్ అభియాన్ శ్రీ యోగేందర్ యాదవ్ గారితో కూడా మాట్లాడాను. వాళ్ళు నడిపేది ఈ దేశంలో పారిశ్రామికవేత్తలకి, చాలా సంపన్న వర్గాలన్నిటికీ లాబీలు ఉన్నాయి. కానీ సగటు రైతుకి, సగటు కూలీకి వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళ తరపున పోరాడే లాబీలు లేవు. నేను వాడికి అదే చెప్పాను, మీరు భారతదేశంలో ఉన్న రైతుల కోసం మీరందరూ కలిసి నడుద్దామంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి నేను మీకు ఎప్పుడు ముందుంటాను, కలిసి మీకు పనిచేద్దామంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను నటుడు వీటన్నిటికంటే కూడా నేను రైతుని, చిన్న కమత రైతు. నేను కూలి పని చేస్తాను, పొలం పని చేస్తాను. నీళ్లు లేక చెట్లు ఎండిపోతుంటే కన్నీరు కార్చేవాడిని. అందుకని నాకు తెలుసు అనంతపురం జిల్లా రైతుల బాధలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. పచ్చని చెట్లు మలమలమాడిపోయి ఎండిపోతుంటే నాకు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకనే నేను మీకోసం ఈ సమస్యని జాతీయ స్థాయి నాయకులకి తీసుకెళ్లే విధంగా ప్రత్యేక రైల్లో ఈ జిల్లా, మన అనంతపురం జిల్లా సమగ్రాభివృద్ధి సంస్థ వ్యక్తులతో కలిసి మీరందరూ వస్తారంటే మిమ్మల్ని కూడా నేను తీసుకెళ్తాను ఢిల్లీకి.
అక్కడ ప్రధానమంత్రి గారికి, మిగతా జాతీయ స్థాయి నాయకులకి, అలాగే రైతులకు అండగా నిలబడే శ్రీ యోగేంద్ర యాదవ్ లాంటి గారి వ్యక్తులతోటి మన సమస్యను చెప్తాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధిగానే ఉండుంటే అనంతపూర్కి ఏం చేసి ఉండాల్సింది? ఎందుకు మీరు ఏం మాట్లాడలేదు వీటి గురించి? తాత్కాలిక చర్యలైన రెయిన్ గన్స్ కొట్టినా కరువు ఆగిపోద్దా? తాత్కాలిక చర్యలేవి. ఇన్ని దశాబ్దాల కాలంలో ఎందుకు ఏ ఒక్కరూ కూడా ఈ వ్యవసాయానికి కానీ తాగునీటికి కానీ ఎందుకు ఎవరు ప్రభుత్వాలు నిలబడలేకపోయినాయి? ఒక సత్యసాయిబాబా రావాలా తాగునీటి అవసరాలు తీర్చడానికి? స్పెయిన్ నుంచి వచ్చిన శ్రీ దివంగత శ్రీ పెరీరా గారు కావాలా ఇక్కడ అవసరాలు తీర్చడానికి? ఎక్కడో బెంగాల్లో పుట్టి ఇక్కడ ఈ రొడ్డం మండలంలో ఉండి టింబక్టు ప్రాజెక్ట్ అని చెప్పి స్టార్ట్ చేశారు. మేరీ జాన్ అండ్ గంగూలీ అని వీళ్ళు మన రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులు. కేవలం ఇక్కడ కరువు చూసి ఒక జపనీస్ శాస్త్రవేత్త ముసునోబు ఫుకుఓకా ఆయన స్ఫూర్తితోటి, ఎమర్జెన్సీలో పాటుపడ్డ జయప్రకాష్ నారాయణ గారి స్ఫూర్తితోటి, పాలేకర్ రైతుల పాలిటి దైవం పాలేకర్ గారి స్ఫూర్తితోటి వాళ్ళు అక్కడికి వచ్చి ఒక ఎడారిని ఈ రోజున ఎంతో కొంత బాగు చేయిస్తా ఉన్నారు. 20 సంవత్సరాలు పట్టింది. అంటే ప్రభుత్వాలకి పట్టిన బాధ్యత ప్రభుత్వాలు తలుచుకుంటే చేయగలవు. ఒక సత్యసాయిబాబా కానీ, ఒక శ్రీ పెరీరా గారు కానీ, ఒక ఇండివిజువల్స్, ఒక వ్యక్తులు చేయగలిగినప్పుడు ప్రభుత్వాలు ఎందుకు చేయలేవు నాకు అర్థం కాలేదు. ఇక్కడున్న మనకి సమకాలీన రాజకీయ వ్యవస్థ, సమకాలీన రాజకీయ నాయకులు వారి లబ్ధి, వారి సమస్యలే తప్ప ప్రజల సమస్యలు పట్టించుకున్న పాపాన్ని ఏనాడు పోలేదు. అందుకనే ఈ రోజున మనకి అనంతపూర్లో కరువు, దుర్భిక్షం, అది మన సమస్యలు. జనసేన పార్టీగా నాకు నటుడిగా ఆనందం లేదు. సినిమాలు ఆడొచ్చు, ఆడకపోవచ్చు, కానీ నాకు నిజమైన ఆనందం కలిగేది సమస్యల్ని పోరాటం చేస్తున్నప్పుడు నాకు నిజమైన ఆనందం కలుగుద్ది. మీకు అండగా నిలబడగలిగినప్పుడు నాకు ఆనందం కలుగుద్ది. అలాగే నేను రాయలసీమ అభివృద్ధికి సంబంధించినంత వరకు నేను రాయలసీమ ప్రాంతంలో పుట్టలేదు, కానీ రాయలసీమ ప్రాంతానికి చాలా అండగా ఉంటాను. మీకు అండగా నిలబడతాను. మీ సమస్యలు నా సమస్యలు. అందుకనే నా మొదటి పొలిటికల్ పార్టీ ఆఫీస్, జనసేన పొలిటికల్ పార్టీ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్లో అనంతపురం నుంచే ప్రారంభిస్తాను. దానికి కారణం ఎవరెవరో వచ్చారు, ఏమేం చేశారో నాకు తెలియదు, కానీ మీ వాడిగా, మీ ఇంట్లో వాడిగా, మీ బిడ్డగా నేను మన కరువుని, మన దుర్భిక్షం మీద రకరకాల సమూహాలతోటి, శాస్త్రవేత్తలతోటి కలిసి ఎన్ని రకాలుగా దీన్ని, ఈ కరువును ఎదుర్కోవాలో అన్ని రకాలుగా నేను పోరాటం చేస్తాను. దానికి ఈ రోజు నేనేదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికో మిమ్మల్ని ఆకట్టుకోవడానికో చెప్పడం నాకు గుండె లోతుల నుంచి మాట్లాడుతున్నాను. నేను వచ్చే సంవత్సరంలో నా పార్టీ కార్యాలయం అనంతపురం నుంచి ప్రారంభిస్తాను. ఖచ్చితంగా 2019లో పోటీ చేస్తాను. అది ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, నాకు ఏ ప్రభుత్వం, ఏ పార్టీ మీద నాకు వ్యతిరేకత లేదు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వానికి నా సూచనలు కూడా ఏంటంటే, ఇన్ని రకాలుగా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి, ఇన్ని లోపాలున్న స్పెషల్ ప్యాకేజ్ని మీరు ఎందుకు, ఏ స్థాయిలో దాన్ని మీరు ఆమోదించారు? మనకు రావాల్సిన వాటానే, డెవల్యూషన్ మెథడ్లో మనకు రావాల్సిన వాటానే మనకిచ్చి, మనకు రావాల్సిన దాని మీదే చిన్న కవర్ కప్పి మనకి ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఏ రకంగా మెచ్చుకుంటారు? ముఖ్యమంత్రి గారిని కూడా నేను అడిగేది, చంద్రబాబు గారిని, వారు మనకు రావాల్సిన వాటాను ఇస్తే దాన్ని మీరు ఎలా మెచ్చుకుంటారు? దాన్ని ఏ విధంగా మీరు దాన్ని సమర్థించుకుంటారు నాకు అర్థం కావట్లేదు. దానికి తెలుగుదేశం ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి ప్రజలకి నేను కోరుకుంటున్నాను. నేను సభల్లో మాట్లాడుతున్నప్పుడు నువ్వు కొన్నిసార్లు చంద్రబాబు గారికి మద్దతుగా మాట్లాడినట్టు ఉంటుంది. అంటే సమకాలీన రాజకీయ వ్యవస్థ
నాయకులు ఎలా అయిపోయారంటే ఒకళ్ళొకళ్ళు బూతులు తిట్టుకుంటా ఇదే రాజకీయాలు అనుకున్నారు. రాజకీయాలు ఇలా కాదు. కల్లూరి గారిని అడగండి రాజకీయాలు అంటే ఏంటో వారు చెప్తారు. వారి పుస్తకాలు చదివిన మనకు రాజకీయాలు అంటే ఏంటో తెలుస్తాయి. ఒక తరిమెల నాగిరెడ్డి గారిని అడగ పుస్తకాలు చదివితే అర్థమైంది రాజకీయాలు అంటే ఏంటి. అంతేగాని నోటికి ఏదొస్తే భాషా సంస్కారం లేకుండా తిట్టే రాజకీయాలు జనసేన చేయదు. జనసేన పార్టీ విధానాల మీద పోరాటమే తప్ప వ్యక్తుల మీద పోరాటం కాదు. నాకు ఏ పార్టీ కానీ, చంద్రబాబు గారు కానీ, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఏ ఒక్కరు కానీ నాకు శత్రువులు కాదు. వారితో నాకు ఉండేదల్లా వారి ఆలోచన విధానంలో, వారి పాలసీ విధానాలతో కూడిన విభేదాలే తప్ప నాకు ప్రత్యేకించి ఎవరితో నాకు శత్రుత్వం ఉండదు. నాకు అలా శత్రుత్వం పెట్టుకునే వ్యక్తిని కూడా కాదు నేను. కానీ ప్రజల సమస్యకి మీరు నిలబడలేనప్పుడు, మీరు మేనిఫెస్టోలో చెప్పిన మాటల మీద మీరు నిలబడలేనప్పుడు, దానిని మీరు తప్పించుకొని మాయ మాటలు చెప్తే మటుకు నేను శత్రువునే, చాలా బలమైన శత్రువుని, చాలా బలమైన శత్రువుని. నాకు పదవులు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, అధికారం అవసరం లేదు. కానీ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి. అలసిపోయాం. దశాబ్దాల దోపిడీ, దశాబ్దాల అన్యాయం, దశాబ్దాల మాయ మాటలు. అలసిపోయాం. విసుగొచ్చింది ఈ సమకాలీన దోపిడీ రాజకీయ వ్యవస్థ మీద. ఇంకెంతకాలం భవిష్యత్తు ఉందా లేదా? మనకి ఉందా? నేను మీకోసం పోరాటం చేస్తున్నాను, మీ తరాల కోసం పోరాటం చేస్తున్నాను, నా కోసం కాదు. నేను చేతులు కట్టు కూర్చుంటే అందరూ నాకు గౌరవం ఇచ్చేవాళ్లే, డబ్బులు వస్తాయి నాకు. నేను ఈ రోజు అన్నింటినీ వదులుకొని వస్తున్నాను రాజకీయాల్లోకి. నాకు సరదా కాదు, నాకు ఎవరితో శత్రుత్వం లేదు. కానీ నా సమస్యలు కాకపోయినా నాకు అందరూ శత్రువులు అయిపోయారు. కేవలం 1972లో ఒక జనరేషన్ రాజకీయ నాయకులు చేసిన తప్పుకి ఈరోజు మనందరం ట్యాక్స్ కడుతున్నాం, మనం అనుభవిస్తున్నాం. అలాగే ఈ రోజు ఇప్పుడు జరుగుతున్న తప్పులను మనం సరిదిద్దకపోతే ఒక సమకాలీన రాజకీయ పార్టీ, అది చంద్రబాబు గారు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కానీ మీరు తప్పులు సరిదిద్దుకోకుండా పోతే ఇంకొక భావితరాలు దెబ్బతింటాయి. అలా భావితరాలు దెబ్బతింటా ఉంటే ఈ పవన్ కళ్యాణ్, ఈ జనసేన ఊరుకోదు, పోరాటం చేస్తాం. ఆడబిడ్డల మాన సంరక్షణలకి జనసేన పార్టీ ముందుంటుంది. ఆడబిడ్డల మాన సంరక్షణలకి మేము ముందుంటాం. మీకోసమేరా తల్లి, మీరు నా అక్క చెల్లెళ్ళు, మా ఆడపడుచులు, మీరు ఆనందంగా ఉండాలి. ఆడబిడ్డ కన్నీరు పెట్టకూడదు, రైతు కన్నీరు పెట్టకూడదు. నేను రైతు గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు జై జవాన్, జై జవాన్, జై కిసాన్ నమ్ముతాను. ఈ రోజున అన్నం పెట్టేవాడు రైతు. రైతుని చంపుకుంటున్నాం మనం, రైతుల్ని ఏడిపిస్తున్నాం, రైతు కన్నీరు కారుస్తున్నాడు. ఈ రోజున అభివృద్ధి కావాలి, విదేశాల నుంచి సంపద కావాలంటే మన కూడిపెట్టే రైతుని మనం చంపుకుంటే ఎవరు చూస్తారు మనల్ని? మరి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకో రైతుల్ని? ఎందుకు అనంతపురం జిల్లా ఇంకా కరువు కాటకాలతో ఉండాలి? ఆకాశంలోకి రాకెట్లు విసేసేంత టెక్నాలజీ ఉంది, ఎడారుల్లో పంటలు పండించేంత టెక్నాలజీ ఉంది. కానీ మరి ఎందుకు రావట్లేదంటే మన నాయకులకి చిత్తశుద్ధి లేదు. 5 సంవత్సరాల రాజకీయాల మీద, పదవుల మీద మమకారం ఉంది, కానీ ప్రజల సమస్యల మీద మమకారం లేదు. జనసేన పార్టీగా నేను ముందుండేది రైతుల గురించి అండగా నిలబడతాను. అన్నదాత కోసం నేను ప్రాణాలు అర్పించగలను. మీ సుఖం నా సుఖం. అన్నం ఉన్నప్పుడే పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి ఉంటుంది.
అన్నీ వచ్చాక డబ్బు సంపద ఉన్నప్పుడు దాన్ని కాపాడడానికి సైనికుడు కావాలి. అందుకనే నాకు రైతు ఎంత ముఖ్యమో నాకు సైనికుడు కూడా అంతే ముఖ్యం. మీలో ప్రతి ఒక్కరూ, మనలో ప్రతి ఒక్కరూ ఒక రైతు ఉండాలి, ఒక సైనికుడు ఉండాలి. అలాంటి జై జవాన్ జై కిసాన్ లాంటి నినాదం మళ్ళీ జనసేన ద్వారా పట్టుకొస్తాం. మళ్ళీ అలాగే తెలుగుదేశం ప్రభుత్వానికి నేను వింటున్నవి, బయట నాకు వస్తున్నవి, మీకు మద్దతుగా పలికాను, మీకు మా పోరాటం మీ తరపున నేను ప్రచారం చేశాను కాబట్టి ఆ నైతిక బాధ్యతగా మీకు ఈ అనంతపురం సభాముఖంగా కొన్ని చెప్పదలుచుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం మీద చాలా పొలిటికల్ కరప్షన్ ఎక్కువైపోయింది అని అంటున్నారు ప్రజలు బయట. దయచేసి ఎందుకు వస్తున్నాయి అలాంటి మాటలు? విపరీతమైన కరప్షన్ ఎక్కువైపోయింది తెలుగుదేశం ప్రభుత్వం మీద, దీన్ని సరిచేసుకోవాలి. ఎందుకు వస్తున్నాయి అలాంటి పదాలు? నేను కులం అడ్డుగోడల్ని దాటి, కుటుంబ మమకారం దాటి నేను మీకు మద్దతు పలికాను. దయచేసి తెలుగుదేశం ప్రభుత్వానికి, ఒక కులానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక వర్గానికి కానీ ఎక్కువ చేయకుండా చూడండి. అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒకవేళ నేను విన్న దాంట్లో నిజం లేకపోతే దయచేసి అని చెప్పండి. అలాంటివి ఎందుకు వస్తున్నాయో బయటికి మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ప్రజలందరినీ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి సమానంగా చూడండి. ఈ రోజున అమరావతి రాజధాని విజయవాడ దగ్గర ఉండటం వల్ల రాయలసీమ నాయకులకు కానీ, రాయలసీమ ప్రజలకు కానీ అది చాలా సదూరంగా ఉందనే భావన ఉంది. మరి రాయలసీమ ప్రాంతానికి మరి ఎందుకు దూరం అయిపోయాం మనం అని ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అలాగే ఉత్తరాంధ్ర కూడా ఈ రాజధాని మనకు సంబంధం లేదు, ఎక్కడ దూరాన ఉందని చెప్పి మళ్ళీ రెండు చోట్ల, ఒకవైపు రాయలసీమలోనూ ఇంకోవైపు ఉత్తరాంధ్రలో మళ్ళీ వేర్పాటువాద ఆలోచనలు ఉన్నాయి. అవి మీరు ఆదిలోనే వారి సమస్యల్ని గుర్తించి మీరు చేయకపోతే మళ్ళీ ఇంకోసారి తెలంగాణ కానీ ఇంకో రెండు ముక్కలుగా విడిపోయే అవకాశాలను జాగ్రత్త మీరు పరిశీలించి చూసుకోండి. ముఖ్యంగా అనంతపురం జిల్లాకి కనీసం 100 టీఎంసీలు నీరు కావాలని కోరుకున్నారు, కానీ వాళ్ళకి లభించేది 30-40 ఇప్పుడు దాకా. ఒకవేళ ఏ రకంగా వాళ్ళకి 100 టీఎంసీలు నీరు ఇవ్వగలం ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా ఒకసారి కేంద్రంతో మాట్లాడి కానీ, మీరు కానీ ఒకసారి ఆనుకొని కానీ ఒకసారి తిరిగి అనంతపురం జిల్లాకి, వాళ్ళ రైతాంగానికి 100 టీఎంసీలు నీరు, కనీసం వీళ్ళకి ఒక్క పంట కూడా పండట్లేదు, ఆ ఒక్క పంట కోసమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో ఒకసారి ప్రజలకు తెలియచేయండి. అలాగే రాజధాని నిర్మాణం కోసం అన్ని జిల్లాల నుంచి, అన్ని ఊళ్ళ నుంచి పిడికిడి మట్టి తీసుకొచ్చారు. అలాగే ఆ పిడికిడి మట్టి తీసుకొచ్చిన ప్రతి జిల్లాలోని ప్రతి వ్యక్తి కోసం రాజధానిలో మీరు ఎలాంటి స్థానం ఇస్తున్నారు? ప్రతి ఒక్కరూ రాగలరా? కేవలం సంపద డబ్బున్న వాళ్ళకేనా రాజధాని అది, లేదంటే ప్రతి సామాన్యుడికి రాజధాని? అది కూడా ఒకసారి మీరు అలాంటి రాజధాని, అలాంటి నిర్మాణం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇవి సరిదిద్దుకోలేని పక్షంలో ఇంకో వేర్పాటువాద ఉద్యమాలు వస్తాయి. దయచేసి మీరు దాన్ని గుర్తించి దీన్ని ఆదిలోనే తుంచాల్సిందిగా కోరుకుంటున్నాను, అడ్రస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను జనసేన పార్టీ ఇంకో 10 నిమిషాలు చెప్తాను మీకు. నాకు రాజకీయాల మీద ఆసక్తి లేదు, కానీ రాజకీయాల్లో జరుగుతున్న దోపిడీ మీద, డబ్బుతో కూడిన రాజకీయాలంటే నాకు చాలా అసహ్యం, నా చిరాకు. కొద్దిమంది డబ్బున్న సంపద వర్గాలు మిగతా వాళ్ళ మీద దోపిడీ చేస్తుంటే నాకు చాలా విసుగు వస్తుంది. సినిమాలో చాలా తేలిక పోరాటం చేయడం, 2.5 గంటల్లో ఒక విలన్ ఉంటాడు, వాడిని పోరాటం చేసేయచ్చు. కానీ నిజ జీవితంలో దశాబ్దాలు సఫలీకృతం కూడా కాకపోవచ్చు, గెలవకపోవచ్చు. కానీ నా ఉద్దేశం ఈ సమకాలీన దోపిడీ రాజకీయ వ్యవస్థ మీద నిరంతర పోరాటం చేయడానికి
జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుంది. నేను ముందు ఇక్కడికి తరచుగా వచ్చి నా కార్యకర్తలని, మా పార్టీ నాయకుల్ని అందరిక్కడికి పంపించి పార్టీ నిర్మాణం అనంతపురం నుంచే ప్రారంభిస్తాను. నేను మన ఇంతమంది యువత ఉన్నారు, ఇక్కడ పరిశ్రమలు ఎలా రావాలి, ఎలాంటి విద్యాలయాలు కావాలి, ఎలాంటి చదువులు ఉంటే మనకి ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజున అందరూ యువత చాలా బలం ఉంటారు. మరి ఇలాంటి యువతకి ఎలాంటి ఉద్యోగాలు ఉండాలి, ఎలాంటి పరిశ్రమలు ఉండాలి, ఎలాంటి స్కిల్స్ ఇవ్వాలి, డెవలప్ చేయాలన్నది పాలసీ మేకర్స్ ద్వారా ఆలోచిస్తున్నాం, జనసేన పాలసీ మేకర్స్ ద్వారా. అలాగే ముఖ్యంగా ఆడపడుచులకి, రైతులకి, పారిశ్రామికవేత్తలకి ఎలాంటి విధి విధానాలు ఉంటే బాగుంటుందని మేము అన్ని చర్చిస్తా ఉన్నాం. పారిశ్రామికవేత్తల్లో కేవలం కొన్ని కులాలు మాత్రమే కాకుండా దళిత కులాల నుంచి వెనుకబడిన అనేక వెనుకబడిన కులాల నుంచి చాలా ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలను గుర్తించి వారందరికీ ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలి. కేవలం పరిశ్రమలు అంటే, ఇండస్ట్రీస్లు అంటే కేవలం కొద్ది మంది ఉన్న ఉన్నత వర్గాల వారు కాకుండా, ఉన్నత కులాల వారు కాకుండా ప్రతి ఒక్కరికి ఇలాంటి నిధులు, ఇలాంటి పారిశ్రామిక విధి విధానాలు నిర్ణయించడానికి, వారు డబ్బులు సంపాదించడానికి వెనుకబడిన దళిత కులాలకి, వెనుకబడిన వర్గాల వారికి ఎలా అండగా ఉండాలని చెప్పి మేము కొన్ని పాలసీలు ఆలోచిస్తున్నాం. అందరూ అంటున్నారు సంవత్సరం ముందు స్టార్ట్ చేయొచ్చు కదా ఎలక్షన్స్ గురించి అని. ఇది ఎలక్షన్ల గురించి కాదు, సామాజిక మార్పు గురించి నేను రాజకీయాల్లోకి వచ్చాను. గెలవడానికి కాదు, పవర్ కోసం కాదు. పవర్ వచ్చినా రాకపోయినా అది తాత్కాలికం. సమస్యల మీద పోరాటం చేయటం మటుకు నిరంతరం. అందుకొచ్చింది జనసేన రాజకీయాల్లోకి. కానీ ఇవన్నీ చాలా కష్టంతో కూడుకున్న పోరాటాలు. నాకు కావాల్సిందల్లా చిత్తశుద్ధిగా, మీ ఇంట్లో ఒకటిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా నేను మీకు అండగా ఉంటాను. అలాగే ఏ జిల్లా అయితే వెనకబడిపోయిందో, ఏ అనంతపురం జిల్లా అయితే దేశంలోనే అత్యధికంగా కరువు రాష్ట్రంగా మిగిలిపోయిందో, ప్రాంతంగా మిగిలిపోయిందో, ఈ సామాజిక మార్పు, ఈ రాజకీయ చైతన్యం కడుపు మండిన మన అనంతపురం నుంచే మొదలవ్వాలి. ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాలి. దానికి మీ అందరి సహకారం కావాలి. నేను మీ అందరి